మలయాళ బాక్సాఫీస్ దగ్గర క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న మార్కో సినిమా అక్కడ దుమ్ము లేపగా తెలుగులో సినిమాను డబ్ చేసి న్యూ ఇయర్ కానుకగా ఆల్మోస్ట్ 300కు పైగా థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే హీరో ఫ్యామిలీ ఒక పవర్ఫుల్ మాఫియా. వీళ్లకు శత్రుత్వం ఉన్న మరో ఫ్యామిలీ అత్యంత క్రూరంగా హీరో ఫ్యామిలీని చంపేస్తారు. ఆ ఫ్యామిలీ స్టెప్ బ్రదర్ అయిన హీరో ఆ ఫ్యామిలీ చావుకు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మిగిలిన స్టోరీ. మొత్తం మీద చాలా బేసిక్ రివెంజ్ స్టోరీ పాయింట్ తో సినిమా తెరకెక్కినా కూడా ఒక రక్త చరిత్రలా సినిమా అంతా వైలెంట్ సీన్స్ తో నిండిపోతుంది. ఆ ఫైట్ సీన్స్, చంపడాలు లాంటివి ఇలాంటి రక్తపాతం ఎక్కువగా ఉండే సినిమాలు ఇష్టపడే వాళ్లకు అలాగే బాగా నచ్చుతుంది. కానీ గర్భిణీ స్త్రీలకు అలాగే వీక్ హార్ట్ ఉండే వాళ్ళను చూడటం మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అదే టైంలో కంప్లీట్ రివెంజ్ యాక్షన్ అలాగే బ్లడ్ బాత్ తో కూడుకున్న సినిమాలు నచ్చే ఆడియన్స్ కి మాత్రం మార్కో మూవీ ఫీస్ట్ సినిమాలా అనిపిస్తుంది. ఆ రేంజ్ లో యాక్షన్ సీన్స్ తో, రివెంజ్ సీన్స్ తో నిండిపోతుంది సినిమా. ఇలాంటి యాక్షన్ మూవీస్ లో మర్డర్లు మరీ ఎక్కువైనా చూడలేం, కానీ ఆ మర్డర్ల వెనుక ఉన్న పెయిన్, రివెంజ్ ఎలాగైనా తీర్చుకోవాలని అనిపించేలా కొన్ని సన్నివేశాలు, రక్తపాతం ఎక్కువైనా అవి ఆడియన్స్ కి కోర్ పాయింట్ కి కనెక్ట్ చేయేలా ఉండటంతో రక్తపాతం ఎక్కువైనా కానీ సినిమా ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుంది. అందుకే మలయాళంలో భారీ విజయం దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా ఉన్ని ముకిందన్ కంప్లీట్ గా మేకోవర్ తో టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని చెప్పవచ్చు తన కెరీర్ లో. ఆ రేంజ్ గ్రాఫ్ ను ఈ సినిమా ఒక్కసారిగా పెంచేలా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా ఉండగా కొన్ని సీన్స్ లో హైస్ చాలా బాగా అనిపిస్తాయి. ఓవరాల్ గా అవుట్ అండ్ అవుట్ బ్లడ్ బాత్ ను తలపించేలా ఈ రక్త చరిత్రను ఇష్టపడే ఆడియన్స్ ఖచ్చితంగా మార్కో మూవీని ఇష్టపడతారు. రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు కొంచెం రక్తపాతం ఎక్కువ అనిపించినా ఒకసారి ఈజీగా చూడొచ్చు అనిపిస్తుంది సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమాను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.